చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఓ సంచలన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. తల్లి అక్రమ సంబంధం పేరుతో కుటుంబం చీలిపోయిందని ఆరోపిస్తూ ఓ యువతి భీమవరం కలెక్టరేట్ను ఆశ్రయించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన తండ్రి ఉండగానే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జనసేన నాయకుడు తిరుమాని వెంకటరాజుతో తన తల్లి సహజీవనం కొనసాగిస్తోందని యువతి తీవ్ర ఆరోపణ చేసింది. ఈ వ్యవహారం తెలిసిన తర్వాత తన తండ్రి మానసికంగా కుంగిపోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమైంది. తన తల్లితో సంబంధం పెట్టుకున్న వ్యక్తి తనపై కూడా అసభ్య ప్రవర్తన దిగాడని, తనను లొంగ తీసుకునేందుకు ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది ఆ యువతి. తన శరీరాన్ని అనుచితంగా తాకుతూ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని మీడియా ఎదుట వాపోయింది బాధితురాలు. ఈ విషయాన్ని తల్లికి చెప్పినా తనకు మద్దతుగా నిలవాల్సింది పోయి అతనికి సహకరించు అంటూ ఒత్తిడి తెచ్చిందని సంచలన ఆరోపణ చేసింది ఆ యువతి. తనపై జరుగుతున్న వేధింపులపై నర్సాపురం పోలీసులను ఆశ్రయించినా సరైన స్పందన రాలేదని ఆరోపిస్తోంది. నర్సాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేకపోవడంతో న్యాయం కోసం నేరుగా భీమవరం కలెక్టరేట్కు చేరుకుని జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది ఆ యువతి. పోలీసులు స్పందించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేదాన్ని కాదంటూ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది బాధితురాలు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే చావే దిక్కంటూ యువతి చేసిన ఆవేదన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న వారిని కదిలించింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, స్థానిక జనసేన నాయకుడి పేరు బయటకు రావడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ అవుతుండగా బాధితురాలకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాలిక చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెలికి తీయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నా పేరు మోకా దుర్గాబావని. నేను నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం నుండి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాది చాలా చిన్న కుటుంబం. నేను, మా నాన్నగారు, మా అమ్మగారు ఉంటున్నాము. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా అమ్మగారు గత 12 సంవత్సరాల నుండి బయట కంట్రీలో చేస్తున్నారు. ఆమె వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. మాతోనే కాలక్షేపం చేస్తున్నారు. నన్ను చదివిస్తున్నారు. నాకు ఫీజు అయ్యి కడుతున్నారు. నాతో పాటే ఉంటుండగా మాజీ ప్రెసిడెంట్ అయిన తిరుమాని వెంకటరాజు గారు మా అమ్మగారి దగ్గరకు వచ్చారు. వస్తే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అన్న పేరు మీద వచ్చారు. వస్తే దగ్గర అవుతే ఆయన వచ్చిన దగ్గర నుండి మా అమ్మ మాతో మాట్లాడడం తగ్గించేసింది. మాతో ప్రేమగా ఉండడం తగ్గించేసింది. మమ్మల్ని అందరినీ దూరం పెట్టేసింది. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు విన్నది. ఆయన పాలిటెక్నిక్స్ లో మీకు ఆ జాబ్ ఇప్పిస్తే మీ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు. ఆ మాటలకి మా అమ్మ ఆయన వల్ల పడిపోయింది. ఆయన చెప్పింది వేదం అన్నట్టు ఆయన వెనకాల తిరుగుతుంది. ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం మానేసింది. మా నాన్నగారు చాలా సార్లు అడిగారు, ఆయన ఎందుకని వస్తున్నారు, ఆయన్ని పంపించే ఇక్కడికి రావడానికి వీల్లేదని అన్నారు. ఆయన మా అమ్మగారు వినలేదు. నాకు ఆయనే కావాలి, ఆయన చెప్పిందే వేదం అని చెప్పేసి ఆయన మాటే వెళ్తున్నారు. ఆయనతోనే ఉంటున్నారు. అయితే మా నాన్నగారు చాలా సార్లు చూసారంట ఆయనతో ఉండడం, ఆయనతో జరిగిన కథలు చూడడం. వాళ్ళిద్దరూ ఒక రూమ్ లో ఉంటే మా నాన్నగారు చూసారు. మా నాన్నగారు చూసి ఏంటి మీరు చేస్తుంది, మీరు ఇక్కడ నుండి ఉండడానికి వీలేదు, వెళ్ళిపోన్నానంటే మా నాన్న కొట్టేసి చంపేసి అంత చేశారు. చేస్తే మా నాన్నగారు భయపడిపోయి చంపేస్తారేమో అన్న భయంతో ఆయన పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియకపోతే నేను ఇంట్లోనే ఉంటున్నాను. అలా ఆయన ఏం చేశారంటే ఆయన బట్టలు, ఆయనకి సంబంధించిన అన్ని మా ఇంటికి తీసుకొచ్చేసి మా ఇంట్లోనే ఉండిపోయారు. నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు. నువ్వు కూడా నాతో పడుకో, నువ్వు కూడా నాతో ఉండు, అక్కడ టచ్ చేయడం, ఇక్కడ టచ్ చేయడం, ప్రైవేట్ పార్టీ మీద టచ్ చేయడం చేస్తున్నారు. నాకు నచ్చట్లేదు. నేను మా అమ్మకి చాలా సార్లు చెప్తానమ్మా ఇలా చేస్తున్నారు, ఆయన నాకు నచ్చట్లేదు, ఆయన పంపించరా అంటే ఆయన ఎందుకని అలా చేస్తాను, నువ్వు పిచ్చి వేషాలు వేయకు, ఆయన మీద చాడీలు చెప్తున్నావు అని నన్ను చాలా అంటే చాలా అన్నారు. నేను చెప్తానే ఉన్నాను, అమ్మ నాకు నచ్చట్లేదు, పంపించమంటే ఆయన పంపించాల్సిన అవసరం లేదని అన్నారు. మా అమ్మ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా ఆయన నేను పడుకున్న గదిలోకి వచ్చి నన్ను మంచం మీద పడుకోబెట్టారు. మంచం మీద పడుకోబెట్టి డోర్ వేసేసి నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చెప్పిన దానికి అంగీకరించు అని చెప్పేసి అన్నారు. అంటే నేను మీకు ఎందుకని అంగీకరించాలి, మీరు వెళ్తారా ఎందుకని వచ్చారని చెప్పేసి బలవంతంగా నా చేతులు పట్టుకుని చెస్ట్ మీద చేతులు వేయడం, ప్రైవేట్ పార్టీల మీద టచ్ చేయడం, నా ప్యాంట్ పెట్టేసి నా ప్యాంట్ తీసేసి ఆయన ప్యాంట్ కూడా తీసేసి నా మీద పడుకోవడం. నేను బలవంతంగా గట్టిగా అరిస్తే మా అమ్మ బాత్రూంలో ఉండొచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు, పిచ్చానికి ఏమన్నా, ఎందుకు అలా అని నన్ను అంటున్నా తప్ప ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, నేను నీకు పుట్టానా పుట్టలేదని కూడా చాలా అంటే చాలా ప్రశ్నలు వేశాను. నువ్వు మూసుకుని ఇది ఒక్కసారికి ఆయన కమిడిపో, తర్వాత నేను చూసుకుంటాను అన్నారు. నేను ఇలా చేయనమ్మా, నాకు ఆయనతో ఉండడం ఇష్టం లేదంటే నువ్వు ఆయనతో ఎలా ఉండమన్నావు, నువ్వు ఉండటం కాకుండా నన్ను కూడా ఉండమన్నా, నేనైతే అంగీకరించడానంటే మా అమ్మ వెళ్ళిపోయారు. హాల్లోకి వెళ్ళిపోయి ఆయన
డోర్ వేసేసి నన్ను పక్కన పడుకోబెట్టుకుని నన్ను చేయడానికి చాలా చాలా అంటే చాలా ప్రయత్నించారు. ఆయన ఫ్యాన్ తీసేసి నా మీద పడుకుని పోయి ఆయన ప్రైవేట్ పార్ట్ నుండి నా ప్రైవేట్ పార్ట్ పైన కూడా చేతులు వేసి ఆయన బలవంతంగా నన్ను రిస్క్ చేస్తే మీరు ఇలా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి నేను గట్టిగా నా బలవంతంగా ఆయన చేతిలో ఆయన్ని విడ్లు పెట్టేసి నేను ఇంట్లో పారిపోయాను. ఇంట్లో పోలీస్ స్టేషన్ పెడదాం అని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు పెట్టాం. అక్కడేమో నేమ్స్ ఏమి రాసుకోకుండా వాళ్ళు కానిస్టేబుల్ సిఏ ఎస్ఏ వచ్చారు. వచ్చిన తర్వాత జీపీఎస్ కూడా వచ్చి తలుపులు బదులు కొట్టారు. వాళ్ళు తలుపులు తీయట్లేదు అని చెప్పి తలుపులు బదులు కొడితే లోపలే ఉన్నారు. ఆయన తీసుకుని జీపే ఎక్కించుకుని పంచాయత్ సెంటర్ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేశారు. 2 days లో మీకు కాల్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు కాల్ కూడా చేయలేదు. అందుకే ఇప్పటికి కూడా చేయరు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. మీరు కూడా మాకు న్యాయం చేయకపోతే ఇక నాకు చావే దిక్కు. తిరుమల వెంకటరాజు, లక్ష్మణేశ్వరం, సర్పంచ్, మాజీ సర్పంచ్.